ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఉండనుంది. జూబ్లీహిల్స్ తన నివాసంలో ప్రెస్ మీట్ పెడతానని ప్రకటించారు. సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు ప్రెస్ మీట్ నిర్వహిస్తానని తెలిపారు. మీడియా సమావేశానికి తెలంగాణ పోలీసులు సహకరిస్తారని ఆశిస్తున్నారంటూ పోస్ట్ చేశారు. ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ఏం చెబుతారు? తెలంగాణ నాయకులు విమర్శలకు కౌంటర్ ఇస్తారా? భూముల రగడపై వివరణ ఇస్తారా? సమావేశానికి అనుమతి ఇవ్వకపోవడంపై పవన్ ఏమంటారు అనే చర్చ సర్వత్రా నడుస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతారు. ఎస్ నాగేంద్ర, అన్ని సవ్యంగా ఉంటే ఈ పాటికే నవనిర్మాణ సంకల్ప సభ జరుగుతూ ఉండేది. బట్ అనుమతి నిరాకరణ ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది ఒక ఉత్కంఠ. మరోవైపు ఇంట్లోనే సమావేశం అవుతారని కొంతమంది చెప్తున్నారు. ప్రెస్ మీట్ పెడతారు, ప్రెస్ మీట్ కన్నా మీరు కనీసం ప్రెస్ మీట్కైనా మనల్ని అనుమతిస్తారంటూ పవన్ కళ్యాణ్ చేసిన పోస్ట్ కూడా తీవ్రంగా వైరల్ అవుతోంది. సో ఏం జరుగుతోంది? ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? అక్కడ ఎవరైనా రెస్పాండ్ అవుతున్నారు జనసేన నాయకులు ఎవరైనా? థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంపైనే చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా జరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా అటు తెలంగాణ వాదులంతా కూడా పవన్ కళ్యాణ్ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఒక తెలంగాణ వాదులే కాదు, మరొకవైపు మంత్రులు, దాంతోపాటు మరొకవైపు టీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి కల్వకుంట్ల కవిత సైతం పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేసింది. ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో జనసేనకు సంబంధించినటువంటి నవనిర్మాణ సంకల్ప సభను ఏర్పాటు చేసుకుంటామంటూ కూడా గత వారం రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈ సభలో పార్టీకి సంబంధించినటువంటి బలోపేతంతో పాటు అదేవిధంగా ఎటువంటి భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళ్ళాలన్న దానిపైనే ప్రధానంగా చర్చించుకుంటాము. జనసేనకు సంబంధించినటువంటి నేతలతో పాటు మరొకవైపు కార్యకర్తలందరితో కూడా ఈ సమ్మేళనం ఏర్పాటు చేసుకునేందుకు సంధ్యా కన్వెన్షన్లో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. కానీ ఈరోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఉంది. దీని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేడుకలు జరుగుతాయి కాబట్టి మేము దీనికి పర్మిషన్ ఇవ్వలేమంటూ కూడా నిన్న పోలీసులు ఆ నవనిర్మాణ సంకల్ప సభకి తిరస్కరించడం జరిగింది. దీంతో ఒకవైపు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దాన్ని కూడా హైకోర్టు తిరస్కరించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదిక ఎక్స్ వేదిక కూడా ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 4:30 నుంచి 5:30 గంటల మధ్య మీడియా సమావేశాన్ని నా నివాసంలో ఏర్పాటు చేసుకుంటాను. ఆ మీడియా సమావేశానికి అనుమతిస్తారని ఆశిస్తున్నానంటూ కూడా ఆ ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిలో భాగంగానే ప్రస్తుతం మనం పవన్ కళ్యాణ్ నివాసం వద్ద ఉన్న ఇక్కడ ఉదయం నుంచి కూడా, ఎందుకంటే మరి కాసేపట్లో 4:30కి ఆయన మీడియా సమావేశానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. మరొకవైపు ఇప్పటికే ప్రైవేట్ సెక్యూరిటీ అంతా కూడా ఆయన నివాసానికి చేరుకుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా హైదరాబాద్కి చేరుకుంటున్నారు. వారంతా కూడా పవన్ కళ్యాణ్ నివాసానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరిని కూడా అభిమానులు ఇక్కడ ఉండనివ్వకుండా దూరంగా పంపేటటువంటి ప్రయత్నం ప్రైవేట్ సెక్యూరిటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు చూడవచ్చు, అభిమానులే కాదు మరొకవైపు సినీ ఫీల్డ్కి సంబంధించినటువంటి వారంతా కూడా పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మీడియా సమావేశానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ప్రస్తుతం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అభిమానులంతా మరొకవైపు ఇక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ అంతా కూడా ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడించి ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అంతా కూడా ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులందరినీ కూడా దూరంగా పంపించేస్తున్నారు. ఎందుకంటే మీడియా సమావేశం సందర్భంగా ఎవరు కూడా ఇక్కడికి రావద్దు అంటూ కూడా ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నప్పటికీ ఆ మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు? ముఖ్యంగా తెలంగాణ వాదులు గత కొన్ని రోజులుగా తెలంగాణ వాదులంతా కూడా పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తున్నటువంటి వారందరికీ కౌంటర్ ఇస్తారా లేదా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను రేపుతున్నటువంటి తరుణంలో ఆ కౌంటర్ ఇస్తారా లేదా? ముఖ్యంగా ఒకవైపు తెలంగాణ మంత్రులు కూడా దీనిపైన స్పందించినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు మరొకవైపు కవిత కూడా స్పందించినటువంటి తరుణంలో ప్రస్తుతం దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి కౌంటర్ ఇస్తారన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. ముఖ్యంగా తెలంగాణ గడ్డపై పుట్టినటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి సభ ఏర్పాటు చేసుకుంటే ఎందుకు అంత ఉలిక్కిపడుతున్నారు? ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతం చేయకూడదా, ఇక్కడ పోటీ చేయకూడదా అనేటటువంటి కోణంలో కూడా ప్రతి ఒక్కరు కూడా
జనసేనకు సంబంధించినటువంటి వారంతా కూడా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. అంటే నాగేంద్ర ఇప్పుడు జనసేన నేతలు కానీ కార్యకర్తలు కానీ నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. మేడం ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది? ఒకవైపు జనసేనకు సంబంధించి సభకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు చేసుకుంటున్నారు, దానికి అనుమతి ఇవ్వలేదు, ఏ విధంగా చూడాలి? ఒకటండి, అనుమతి ఇవ్వకపోవడం అనేది ఏంటంటే వీళ్ళు కావాలని చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఇవాళ జనసేన పార్టీ అధినేత ఏం చెప్పదలుచుకున్నారో తెలంగాణ యావత్తు ప్రజలకి అది చెప్తాడు ప్రెస్ మీట్లో. అది ఎందుకంటే ఇది కుట్రపూరితమైన అదండి. ఇప్పుడు దీనికన్నా ఎన్నో మీటింగ్లు చేశారు ఇక్కడ. అప్పుడు లేని లా అండ్ ఆర్డర్, అప్పుడు లేని పార్కింగ్ ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? ఇది వాస్తవంగా రాజకీయ కక్ష ఇది. ఎందుకంటే రానున్న రోజులలో జనసేన ముందుకెళ్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా మరి ఎన్డీఏ ప్రభుత్వం ఎట్లా దూసుకుపోతుందో మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో తెలంగాణ ప్రజలు కూడా జనసేన పార్టీ చూస్తున్నారు. వీళ్ళు కావాలని ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివి కలలు. రానున్న రోజులలో ఎవరు మంచి నాయకుడు, ఎవరు ఏ పార్టీ మంచిదన్నది ప్రజలకు తెలుసు. ఎందుకంటే బీఆర్ఎస్ 10 years ఇచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్కి ఇచ్చారు. ఇలా తెలంగాణ ఎక్కడున్న తెలంగాణ అక్కడే ఉంది. కాబట్టి ఆ రకంగా కుట్ర చేసి వీళ్ళు ఆపుతున్నారు. ఏదైతే ఇవాళ సభలో మీటింగ్లో చెప్పదలుచుకున్నది ప్రెస్ మీట్లో మా అధినేత ఖచ్చితంగా చెప్తాడు, అది ప్రజలకు వెళ్ళిపోతుంది, తెలంగాణ ప్రజలకి. ముఖ్యంగా ఆ తెలంగాణ ప్రజల్ని పవన్ కళ్యాణ్ అవమానించారు. తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పిన తర్వాత సభ పెట్టుకుంటే ఏమైనా మాట్లాడుకోండి అని చెప్పి తెలంగాణ మంత్రులు చెప్తున్నారు. దీనికి ఏం కౌంటర్ ఇస్తారు? మంత్రి పేరు చెప్పండి, ఏ మంత్రి చెప్పండి? పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ క్షమాపణ చెప్పిన తర్వాత సభ ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కటి చెప్తున్నా, పొన్నం ప్రభాకర్ గారికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు, తెలంగాణ ఉద్యమంలో ఆ ఎమ్మెల్యే తెలంగాణలో కొట్టించిండు. దీనికి సమాధానం ఏం చెప్తాడు పొన్నం ప్రభాకర్? ఇది ఒక్కటి చెప్తున్నా, వాళ్ళు ప్రభుత్వంలో విఫలమైపోయారు. అందుకనే రానున్న రోజుల్లో ప్రజలు వాళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్కన పెడుతున్నారు. ఇది వాళ్ళ భయం. నేను పొన్నం ప్రభాకర్ కూడా చెప్తున్నా, ఇవాళ ఎమ్మెల్యే ఉన్నాడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణను కొట్టిన రోజులు మీ ఇప్పటికి చూసుకోండి, మీ పాత రికార్డ్స్ అన్ని కొట్టిండు. దానికి ఏం చెప్తారు? ఇవాళ దేశవ్యాప్తంగా పోయి దేశం బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలి, రాష్ట్రాలు బాగుండాలని ఇలా జనసేన పార్టీ అధినేత అనుకుంటే వీళ్ళు దాన్ని సపోర్ట్ చేయాల్సింది ఈ రకంగా దేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ అందుకనే ఒకనాడు చెప్పాడు, కాంగ్రెస్ ఆటో దేశ బచావ్ అని. అది వాళ్ళ నోట్లని చెప్పించుకుంటున్నారు. దయచేసి రాజ్యాంగబద్ధం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చు, ఎక్కడైనా నాయకులుగా ఉండవచ్చు, ఎలక్షన్లో కంటెస్ట్ చేయవచ్చు, మాట్లాడవచ్చు. ఇది మన మొత్తానికి చూసుకుంటే ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నవనిర్మాణ సంకల్ప సభా వేదికగా ఏం చెప్పాలనుకున్నారో అదంతా కూడా ఈరోజు మరి కాసేపట్లో ఆయన నివాసంలో మీడియా సమావేశంలో చెప్తారంటూ కూడా జనసేనకు సంబంధించినటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నివాసానికి ఆయన జనసేనకు సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా అభిమానులంతా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.